వెల్కమ్ టు A to Z అండ్ వన్ తెలుగు ట్రూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఇంగ్లీష్ గ్రామర్లో యాక్టివ్ వాయిస్ మరియు పాసివ్ వాయిస్ అంటే ఏంటో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, Voice denotes the form of verb. ఓకే. వాయిస్ డినోట్స్ ద ఫార్మ్ ఆఫ్ వర్బ్. క్రియ Denotes. యొక్క స్థితిని కానీ లేదా రూపాన్ని కానీ వాయిస్ తెలియజేస్తుంది. ఓకే, క్రియ యొక్క స్థితిని కానీ లేదా రూపాన్ని కానీ వాయిస్ తెలియజేస్తుంది. ఓకే, There are two types of voices in English, one active voice, two passive voice. ఓకే చూడండి. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వాయిసెస్ ఇన్ ఇంగ్లీష్. మనకు ఆంగ్ల భాషలో రెండు రకాల వాయిస్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఒకటి యాక్టివ్ వాయిస్, అనగా ఇది కర్తకు ప్రాధాన్యతనిస్తుంది ఫ్రెండ్స్. రెండవ వాయిస్ పాసివ్ వాయిస్, అనగా ఇది కర్మకు ప్రాధాన్యతనిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, No active voice. A verb is said to be in the active voice when its form shows that the person, name, or thing denoted by the subject does something. ఓకే ఫ్రెండ్స్, యాక్టివ్ వాయిస్ మనకి ఏమి సూచిస్తుంది అనగా ఒక వ్యక్తి కానీ లేదా ఒక వస్తువు చేయు పని విధానాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఒక వ్యక్తి ఏమి చేస్తున్నాడో, ఒక వస్తువు ఎలా వర్క్ చేస్తుంది అంటే పని విధానాన్ని తెలియజేస్తుంది. ఓకే, దీనినే యాక్టివ్ వాయిస్ అంటారు. ఇప్పుడు మనం పాసివ్ వాయిస్ అంటే ఏమిటో చూద్దాము. A verb is said to be in the passive voice when its form shows something is done to the person or thing denoted by the subject. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, పాసివ్ వాయిస్ అనేది క్రియ రూపం ఒక వ్యక్తి కానీ లేదా ఒక వస్తువు ఇచ్చే ఫలితాలను చూపిస్తుంది. ఓకే, క్రియారూపం ఒక వ్యక్తి యొక్క మరియు ఒక వస్తువు యొక్క ఫలితాలను చూపిస్తుంది. దీనినే పాసివ్ వాయిస్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, When a sentence is changed from the active voice to passive voice, the object in the active voice becomes subject in the passive voice. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఎప్పుడైతే ఒక వాక్యం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మారుతుందో, ఓకే, సబ్జెక్ట్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ అనేది పాసివ్ వాయిస్లోకి ఆబ్జెక్ట్గా మారుతుంది. ఓకే, యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు మరియు పాసివ్ వాయిస్ సబ్జెక్ట్గా మారుతుంది. ఓకే, వెన్ ఏ సెంటెన్స్ చేంజ్డ్ ఇంటూ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్, the subject in the active voice change to passive voice, it become object. The object in the active voice become subject in the passive voice. Okay, చూడండి, the subject in the active voice become object in the passive voice. The object in the active voice become subject in the passive voice. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక సెంటెన్స్ని అంటే ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు పాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్గా మారుతుంది. సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారుతుంది. మరియు అలాగే యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు సబ్జెక్ట్గా మారుతుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. The subject in the active voice become object in the passive voice. ఓకే, The form of the verb is changed by using the same tense of the verb to be together with the participle of the verb. The subject in the active voice become object in the passive voice after by word. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. 1. Mr. Raymond teaches English grammar. This is active voice. చూడండి, మిస్టర్ రామన్ టీచెస్ ఇంగ్లీష్ గ్రామర్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది ఫ్రెండ్స్. ఈ సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు మనం దీనిని పాసివ్ వాయిస్లోకి మార్చుదాం.
grammar is taught by Mr. Raymond. This is passive voice. చూడండి, ఇంగ్లీష్ గ్రామర్ టాట్ బై మిస్టర్ రామన్. ఓకే, టీచెస్ అంటే వర్బ్ V1 అనగా అది పాస్ట్ పార్టిసిపుల్కి మారిపోయింది. ఓకే, Sita sings a song. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ ఫ్రెండ్స్. ఓకే, సీత సింగ్స్ ఏ సాంగ్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది సెంటెన్స్. ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్లోకి మార్చాలి. యాక్టివ్ వాయిస్లో ఏముంది? సీత సింగ్స్ ఏ సాంగ్, సీత ఒక పాట పాడుతుంది, పాట పాడుతుంది. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాడుతుంది. A song is sung by Sita. This is passive voice. చూడండి, ఇప్పుడు ఇది పాసివ్ వాయిస్లోకి మారినప్పుడు ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై సీత. ఓకే, ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై సీత. యాక్టివ్ వాయిస్లో సింగ్స్. ఓకే, అది V1. అది మనం ఆ సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు వర్బ్ అనేది V3 అయింది. సంగ్, SUNG, సంగ్. ఓకే, Example with present continuous tense. ఎగ్జాంపుల్ విత్ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఓకే ఫ్రెండ్స్, 3. Sita singing a song. This is active voice. సీత సింగింగ్ ఏ సాంగ్. ఓకే, సీత పాట పాడుతూ ఉంది అనగా ఇది ఏమి టెన్స్? ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఓకే, సీత ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్లోకి మార్చుదాం. A song is being sung by Sita. This is passive voice. ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై సీత. ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై సీత. ఓకే, చూసారు కదా. Song is sung by Sita. This ఇప్పుడు మనం is carriage. Example. ఎగ్జాంపుల్ విత్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. యాక్టివ్ వాయిస్ మరియు పాజిటివ్ వాయిస్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 4. Sita has sung a song. సీత హ్యాజ్ సంగ్ ఏ సాంగ్. సీత ఒక పాట పాడింది. సీత హ్యాజ్ సంగ్ ఏ సాంగ్. ఓకే, ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్లోకి మార్చాలి. A song has been sung by Sita. ఏ సాంగ్ హ్యాస్ బీన్ సంగ్ బై సీత. ఓకే, ఏ సాంగ్ హ్యాస్ బీన్ సంగ్ బై సీత. 5. Sita sang a song. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఫ్రెండ్స్. ఓకే, సీత సాంగ్ ఏ సాంగ్. ఓకే, సీత ఒక పాట పాడెను, సీత పాట పాడెను. ఓకే, ఇది యాక్టివ్ వాయిస్. ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్లోకి మార్చాలి. A song was sung by Sita. This is passive voice. ఏ సాంగ్ వాజ్ సంగ్ బై సీత. ఓకే, ఇప్పుడు ఇది దీనిని మనం పాసివ్ వాయిస్లోకి మార్చినాం. అక్కడేముంది? సీత సాంగ్ ఏ సాంగ్, సీత పాట పాడింది. ఓకే, ఇక్కడేముంది? A song was sung by Sita. This is ఏ సాంగ్ వాజ్ సంగ్ బై సీత. ఓకే, సీత చే పాట పాడబడింది. ఓకే, పాడబడెను. 5. 6. Past continuous tense. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ విత్ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ చూద్దాము, యాక్టివ్ వాయిస్ మరియు పాసివ్ వాయిస్కి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ. Sita was singing a song. This is active voice. సీత వాజ్ సింగింగ్ ఏ సాంగ్. సీత పాట పాడుతూ ఉండెను. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, దీనిని మనం ఇప్పుడు పాసివ్ వాయిస్లోకి మార్చుతాం. A song was being sung by Sita. This is passive voice. ఏ సాంగ్ వాజ్ బీయింగ్ సంగ్ బై సీత. ఓకే, A song was being sung by Sita. This is passive voice. ఓకే, ఏ సాంగ్ వాజ్ బీయింగ్ సంగ్ బై సీత. దిస్ ఈజ్ పాసివ్ వాయిస్. ఓకే, 7. Sita had sung a song. This is active voice. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సీత హ్యాడ్ 7. Sita had sung a song. This is active సీత voice. హ్యాడ్ సంగ్ ఏ సాంగ్. సీత హ్యాడ్ సంగ్ ఏ సాంగ్.
ఓకే, ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం ఫ్రెండ్స్. A song had been sung by Sita. This is passive voice. ఏ సాంగ్ హ్యాడ్ బీన్ సంగ్ బై సీత. సీతాచే పాట పాడబడెను. ఓకే, ఇది పాసివ్ వాయిస్. Example with future tense. ఎగ్జాంపుల్ విత్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, యాక్టివ్ వాయిస్ మరియు పాసివ్ వాయిస్ ని ఫ్యూచర్ టెన్స్ తో కంపేర్ చేసి చూద్దాము. 8. Sita will sing a song. This is active voice. సీత విల్ సింగ్ ఏ సాంగ్. సీత పాట పాడబోతుంది. ఓకే, సీత విల్ సింగ్ ఏ సాంగ్. ఈ సెంటెన్స్ మనకు యాక్టివ్ వాయిస్ లో ఉంది. మనం దీనిని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి. ఓకే, సీ హియర్. A song will be sung by Sita. ఏ సాంగ్ విల్ బి సంగ్ బై సీత. ఓకే, ఏ సాంగ్ విల్ బి సంగ్ బై సీత. సో ఫ్రెండ్స్, మీకు మరింత క్లియర్ గా అర్థం కావడానికి Some more examples. some for more active examples. voice and passive voice. ఓకే, సో లిజన్ అండ్ వాచ్, ప్రిపేర్ వెల్. 10. The farmer grows crops. This is active voice. ద ఫార్మర్ గ్రోస్ క్రాప్స్. ఓకే, 10. The farmer grows crops. This is active voice. ఇది యాక్టివ్ వాయిస్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం. Crops are grown by the farmer. This is passive voice. క్రాప్స్ ఆర్ గ్రోన్ బై ఫార్మర్. క్రాప్స్ ఆర్ గ్రోన్ బై ఫార్మర్. దిస్ ఈజ్ పాసివ్ వాయిస్. ఓకే, 11. Open the door. This is active voice. చూడండి 11th వన్, ఓపెన్ ద డోర్. ఇది యాక్టివ్ వాయిస్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం. Let the door be opened. This is passive voice. లెట్ ద డోర్ బీ ఓపెన్డ్. లెట్ ద డోర్ బీ ఓపెన్డ్. ఇది పాసివ్ వాయిస్ ఫ్రెండ్స్. ఓకే, 12. Please open the door. This is active voice. చూడండి 12th వన్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం. ఓకే, You're requested open the door. This is passive voice. యు ఆర్ రిక్వెస్టెడ్ ఓపెన్ ద డోర్. ఓకే, యు ఆర్ రిక్వెస్టెడ్ ఓపెన్ ద డోర్. దిస్ ఈజ్ పాసివ్ వాయిస్. 13. Do you speak English? This is active voice. చూడండి 13th వన్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్. నీవు ఇంగ్లీష్ మాట్లాడతావా. ఇది యాక్టివ్ వాయిస్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం. Is English spoken by you? This is passive voice. ఈజ్ ఇంగ్లీష్ స్పోకెన్ బై యూ. ఓకే, ఈజ్ ఇంగ్లీష్ స్పోకెన్ బై యూ. ఇది పాసివ్ వాయిస్. 14. When will you finish your homework? This is active voice. వెన్ విల్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. నీవు నీ హోంవర్క్ ఎప్పుడు పూర్తి చేస్తావు. ఇది యాక్టివ్ వాయిస్ ఫ్రెండ్స్. దీనిని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం. ఓకే, When will your homework be finished by you? This is passive voice. వెన్ విల్ యువర్ హోంవర్క్ బీ ఫినిష్డ్. ఓకే, 4. When will your homework be finished by you? This is passive voice. వెన్ విల్ యువర్ హోంవర్క్ బీ ఫినిష్డ్ బై యూ. ఇది పాసివ్ వాయిస్ ఫ్రెండ్స్. ఓకే, 15. Kamala is reading a poem. This is active voice. కమలా ఈజ్ రీడింగ్ ఏ పోయమ్. ఓకే, కమలా ఈజ్ రీడింగ్ ఏ పోయమ్. ఇది యాక్టివ్ వాయిస్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం. A poem is being read by Kamala. This is passive voice. ఏ పోయమ్ ఈజ్ బీయింగ్ రెడ్ బై కమలా. ఓకే, ఏ పోయమ్ ఈజ్ బీయింగ్ రెడ్ బై కమలా. 16. 17. Who typed this letter? Active voice. హూ టైప్డ్ దిస్ లెటర్. హూ టైప్డ్ దిస్ లెటర్. ఈ ఉత్తరాన్ని ఎవరు టైప్ చేశారు. ఇది యాక్టివ్ వాయిస్. ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం ఫ్రెండ్స్. By whom was this letter typed? This is passive voice. బై హూమ్ వాజ్ దిస్ లెటర్ టైప్డ్. ఈ ఉత్తరం ఎవరి ద్వారా టైప్ చేయబడింది. బై హూమ్ వాజ్ దిస్ లెటర్ టైప్డ్. ఇది పాసివ్ వాయిస్ ఫ్రెండ్స్. 18. They enjoy swimming. This is active voice. దే ఎంజాయ్ స్విమ్మింగ్. యాక్టివ్ వాయిస్. సో వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ పాసివ్ వాయిస్. Swimming is enjoyed by them. This is passive voice. స్విమ్మింగ్ ఈజ్ ఎంజాయ్డ్ బై దెమ్. ఓకే, పాసివ్ వాయిస్. స్విమ్మింగ్ ఈజ్ ఎంజాయ్డ్ బై దెమ్. 19. The police were taking the thieves to prison. This is active voice.
The police were taking thieves to prison. Active The voice. thieves were taken to prison by the police. This is passive voice. The thieves were taken to prison by the police. Passive voice. 20. The president is visiting Vizag tomorrow. This is active voice. The president visiting Vizag tomorrow. The president is visiting Vizag tomorrow. ఇది యాక్టివ్ వాయిస్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం పాసివ్ వాయిస్ లోకి మార్చుదాం. Vizag is being visited by president tomorrow. This is passive voice. Vizag is being visited by president tomorrow. Vizag is being visited by president tomorrow. This is the passive voice. Okay. సో ఫ్రెండ్స్, మీకు ఈ టాపిక్ మరింత అర్థం కావాలంటే మీరు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. Active voice. Star active voice, passive voice, notepad. Desktop list. Free notification check. Screen win screen status recording. Freeze button. Stop button.